రైట్. సో మొత్తానికి 2024లో మొదలైనటువంటి ఈ ఎఫ్ఐఆర్ ప్రస్తుతానికి 2026 వరకు కూడా కొనసాగుతోంది. హరీష్ రావు నెంబర్ వచ్చేసరికి 2026 అయింది. సో నెక్స్ట్ ఎట్లా ఉండబోతున్నాయి పరిణామాలు? హరీష్ రావు విచారణ అయితే కొనసాగుతోంది. హరీష్ రావు వరకే ఆగుతుందా ఈ విచారణ, లేకపోతే దీని తర్వాత కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటే చూస్తుంటే కేటీఆర్ అంటున్నటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిణామాలు చూస్తే సో నెక్స్ట్ ఎపిసోడ్లో కేసీఆర్ను కూడా పిలవకపోవచ్చు, అంటే పిలిచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్దగా ఆశ్చర్యం ఏం కనిపించట్లేదు, పిలవరేమో అన్నటువంటి అంశం ఏం కనిపించట్లేదు. ఖచ్చితంగా ఈ నెక్స్ట్ లెవెల్లో కేసీఆర్ను కూడా పిలిచేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఒక టీవీ ఛానల్కి, ఒక న్యూస్ ఛానల్ సంబంధించినటువంటి ఎండీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, రికార్డ్ చేసిన స్టేట్మెంట్ ఆధారంగానే హరీష్ రావును పిలుస్తున్నామని చెప్పేసి నిన్న రాత్రి 9 గంటలకు హరీష్ రావుకు సిట్ నోటీసులు అందిస్తే ఉదయం సిద్దిపేటలో ఉన్నటువంటి హరీష్ రావు ఉదయం సిట్ విచారణకు హాజరయ్యారు. హాజరయ్యేటువంటి ముందు తన నివాసం నుంచి కూడా చేసినటువంటి కామెంట్ ఒక్కటే, మేము 6 గ్యారంటీల విషయం మాట్లాడుతున్నాం, 420 హామీల గురించి మాట్లాడుతున్నాం, నిరుద్యోగుల ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నాం, ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడుతున్నాం, నైని బొగ్గు గనుల్లో జరుగుతున్నటువంటి కుంభకోణాల గురించి మాట్లాడుతున్నాం, మిగతా 9 బ్లాకుల్లో జరుగుతున్నటువంటి కుంభకోణాల గురించి మాట్లాడుతున్నాం. ఈ టెండర్లన్నీ రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ సొమ్మును బయట వాళ్లకు దారాదత్తం చేస్తున్నారు, దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. సో వాటాలు పంచుకోవడానికి జరుగుతున్నటువంటి పంచాయతీలు, కేబినెట్ సమావేశాల్లో కూడా వాటాల పంచాయతీలే జరుగుతున్నాయి. మంత్రులకు ముఖ్యమంత్రికి సయోధ్య లేదు, మంత్రులకు మధ్య సయోధ్య లేదు, ఒకరంటే ఒకరికి పడినటువంటి పరిస్థితులు ఇప్పటి వరకు కొనసాగితే ఇక గత 2 రోజుల నుంచి ఎపిసోడ్ ఇంకొక లెవెల్లో మారింది. భట్టి విక్రమార్క మాట్లాడిన తర్వాత ఏదైతే నైని బొగ్గు గనుల్లో భట్టి పాత్ర ఉంది, ఒక మీడియా అధిపతి పాత్ర ఉంది అని వార్తా కథనాలు వస్తున్నటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు మీద ప్రేమ ఉన్నోళ్ళు, లేదంటే వైఎస్ఆర్ అభిమానులన్నా వైఎస్ఆర్ అనుచరులన్నా శత్రువుగా చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అని మాట్లాడిన మాట తర్వాత అదే చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి ఖమ్మం పాలేరు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడిని కీర్తిస్తూ ఎన్టీఆర్ని కీర్తించడంలో తప్పేం లేదు. కాంగ్రెస్ పార్టీకి అగెనిస్ట్గా తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి ఎన్టీఆర్. సో అట్లాంటి తెలుగుదేశం పార్టీ మీద కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్ ఈరోజు కాంగ్రెస్ పార్టీలోనే కొంత అలజడి సృష్టిస్తోంది. సో కాంగ్రెస్లో ఏం జరుగుతోంది, ప్రభుత్వంలో ఏం జరుగుతోంది, పిసిసి మహేష్ కుమార్ గౌడ్ దీనిపైన ఏమైనా రెస్పాండ్ అవుతారా? క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి మల్లు రవి ఏమైనా రెస్పాండ్ అవుతారా? అసలు ఏఐసిసి రెస్పాండ్ అవుతుందా? రానున్నటువంటి ఎన్నికలు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలున్నాయి, తమిళనాడు ఎన్నికలున్నాయి, కేరళ ఎన్నికలు ఉన్నాయి. సో ఇట్లా కీలకమైనటువంటి రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి ఒకవైపుతో పాటు ప్రస్తుతానికి మున్సిపల్ ఎన్నికలు కూడా తెలంగాణలో జరగబోతున్నాయి కార్పొరేషన్కి. సో ఇట్లాంటి టైంలో తెలంగాణ రాజకీయాలు హై వోల్టేజ్లో మారుతున్నాయి. సో విచారణ నడుస్తోంది హరీష్ రావుది. సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. సిట్ కార్యాలయం నుంచి మా కరెస్పాండెంట్ సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? సిట్ కార్యాలయం ముందు కొంత ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. పోలీసులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అక్కడి నుంచి చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వందలు వేలాదిగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మొత్తం కూడా సిట్ కార్యాలయం ముందుకు చేరుకున్నారు. అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. ట్రాఫిక్ కూడా పోలీసులు మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడొచ్చు, కంప్లీట్ మెయిన్ రోడ్ మొత్తం కూడా బ్లాక్ అవుతోంది. రోడ్డు పైన ఉన్నటువంటి వెహికల్స్ని కూడా పోలీసులు పంపిస్తున్నారు. సో కార్యకర్తలందరినీ కూడా ఒకవైపుకు తీసుకొచ్చి ట్రాఫిక్ క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రైట్, కొంత అలజడి వాతావరణం అయితే కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వర్సెస్ పోలీస్ లాంటి
ఒక ఉద్రిక్త వాతావరణం మాత్రం కనిపిస్తోంది. సో ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో హరీష్ రావును సిట్ విచారిస్తున్నటువంటి క్రమంలో జూబ్లీహిల్స్ పిఎస్ ఎదుట కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. రైట్, మా కరెస్పాండెంట్ సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? కొంత ఉద్రిక్తంగా కనిపిస్తోంది, బీఆర్ఎస్ కి పోలీసులకు మధ్య కొంత తోపులాటలు కనిపిస్తున్నాయి. ఏం జరుగుతోంది సునీల్? రైట్, విచారణ 5 గంటలుగా కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ పిఎస్ ఎదుట కొంత ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. పోలీసులకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మధ్య తోపులాటలు కూడా కనిపిస్తున్నాయి. పోలీసులు చెదరగొడుతున్నారు, ట్రాఫిక్ ని కూడా క్లియర్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు. సునీల్, మా కరెస్పాండెంట్ అందుబాటులో ఉన్నారు. సునీల్, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? దాదాపు 5 గంటల పాటు జిల్లా విచారిస్తున్నారు. విచారణ కంప్లీట్ అయింది, కానీ ఇంకా ఎక్కడ ఉదయం 10 గంటల వరకు మొత్తం కూడా కోర్టు ప్రొడ్యూస్ చేయడానికి అవసరం ఉంటుంది. కాబట్టి కొంచెం కొనసాగుతుంది. మరొక బయటకు వచ్చి మీరంతా కూడా మాట్లాడే అవసరం ఉంది. ఇంకా హరీష్ రావు ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ వచ్చారో వెంటనే టీఆర్ఎస్ భారీ గౌరవించారు. వారందరూ కూడా పోలీసులు చేరుకుంటారు. మనం ఇక్కడ చేరుకుంది. ఇంకా చాలా మంది శ్రేణులు అందరూ కూడా ఇక్కడ నుంచి పంపుతారు. ఎందుకంటే వాహనాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం, భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తగ్గకుండా పోలీసులు సైతం వారందరూ కూడా ఇక్కడ నుంచి పంపించినటువంటి పరిస్థితులు రాజకీయ వచ్చి ప్రస్తుతమైతే ఇంకా హరీష్ రావు విచారణ అయితే కంప్లీట్ అయినప్పుడు కూడా ఇంకా హరీష్ రావడానికి మరి కొంత సమయం పట్టే అవకాశం. ఎందుకంటే ఆ లీగల్ ప్రాసెస్ అనేది కొంత జరగాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ డాక్యుమెంట్స్ ఇప్పటివరకు హరీష్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ మొత్తం కూడా ఆన్ రికార్డ్ గా పేపర్ వర్క్ ఉంటుంది. కాబట్టి ఆ పేపర్ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత హరీష్ రావు టైం ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి పంపించే అవకాశం ఉంది. ప్రస్తుతమైతే ఇంకా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కొంత అడావుడు అయితే గందరగోళం అయితే నెలకొందని చెప్పవచ్చు. భారీగా హరీష్ రావు 5 గంటల పాటు ఏం విచారిస్తున్నారు, ఎందుకు అతన్ని ఈ రకంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ పేరుతో వేధింపులో గురి చేస్తున్నారంటూ కూడా టీఆర్ఎస్ శ్రేణులు ఉదయం నుంచి కూడా మండిపడుతున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. ప్రస్తుతం అయితే ఈ కేసులో ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తికి హరీష్ రావుకి ఈ రకంగా నోటీసులు ఇవ్వడం గంట కూడా ముమ్మాటికి రాజకీయ సాధించడంలో భాగంగానే వేధింపులో గురి చేస్తున్నారని